5,000 మంది వచ్చారు. ఆ 5,000 మందిలో ఎవడు ఏ అద్దాన్ని పగలగొట్టాడు అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఎవడి ఫ్యాన్ ఏ అద్దం పగలగొట్టాడు అనేది ఎవరికి క్లారిటీ లేదు. అలాంటి క్లారిటీ లేని సంఘటనలో చాలా మంది అక్కడ టాప్ 5 లో ఉన్న 5 సెలబ్రిటీలు కూడా వాళ్ళందరికీ ఉందేంటి, తర్వాత పల్లవి ప్రశాంత్కి లేనిదేంటి, పల్లవి ప్రశాంత్ చేసిన మిస్టేక్ ఏంటో చెప్దా. ఇప్పుడు ఆ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్లలో మెయిన్ గేట్ నుంచే ముందు నుంచి వచ్చి వెళ్ళిపోయారు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం అందరిని కూడా పంపించేశారు అందరిలాగానే. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం ఆ వెనక్ గేట్ నుంచి ఏదైతే పంపించి మాదాపూర్ తోలొచ్చారో తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కార్ వేసుకొని మరీ ఇక్కడికి రావడం జరిగింది. అంటే మిగతా నలుగురికి సంబంధించి సెలబ్రిటీలు ఎవరు కూడా రాలేదు అక్కడికి. కాబట్టి వాళ్ళ మీద కేసు చేయలేదు. పల్లవి ప్రశాంత్ అయితే గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని 144 సెక్షన్ సంబంధించి ఉల్లంఘించాడు కాబట్టే ఈ రోజు పల్లవి ప్రశాంత్